ముఖ్యంగా అంటే గడిచిన సంవత్సరంలో పూర్తి సంతృప్తికరంగా అట్లా పొలిటికల్గా అయితేనేమి, ఆ తర్వాత అట్లా అగ్రికల్చర్ పరంగా రైతుల పరంగానేమి పూర్తిగా సంతృప్తిగా సాగిందని చెప్పేదానికి తర్వాత ఉదాహరణకు ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పరంగా అంతకుముందు లాస్ట్ డిసెంబర్లో అనుకుంటా నాకు తెలిసి సాగునీటి తర్వాత ఎలక్షన్స్ వాటిలో 32 ఏకగ్రీవంగా గెలవడం, తర్వాత దాని తర్వాత ఇదే నియోజకవర్గానికి చెందిన మారెడ్డి జోగిరెడ్డిని తుంగభద్ర దానికి హెచ్ఎల్సీ చైర్మన్గా కూడా ఎన్నిక కావడం, తర్వాత జూన్లో అంటే జెడ్పీటీసీ ఎలక్షన్కు వచ్చేసి బై ఎలక్షన్ రావడం, అందులో స్వయానా మా సతీమణిని నిలబెట్టడం, అక్కడ వాళ్ళకు డిపాజిట్ కూడా గల్లంతు కావడం. ఆ ఎలక్షన్స్లో భాగంగా అక్కడ ఎర్రబల్లె చెరువు ఒక 6-7 గ్రామాలకు ఆ ఎర్రబల్లె చెరువే అగ్రికల్చర్ పరంగా వ్యవసాయ పరంగా చాలా తర్వాత ఇంపార్టెంట్ అయినటువంటిది. ఆ చెరువుకు నీళ్ళు ఇస్తాము అంటే వర్షాధారంతో కాకుండా ఏదైతే శ్రీశైలం నుంచి వచ్చే హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా తర్వాత నీళ్ళు ఇస్తామని గతంలో ఉన్న ముఖ్యమంత్రిని అప్పుడు వాళ్ళు అడిగితే వాళ్ళు చేయలేకపోయిన పనిని తర్వాత మేము ఈరోజు దిగ్విజయంగా పూర్తి చేసి ఈరోజు ఆ పల్లెల్లో అందరికీ 40 అడుగులు 50 అడుగుల్లోనే తర్వాత నీళ్ళు వచ్చే విధంగా చేయడం అంటే అది కూడా రైతుల పరంగా ఈ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ పరంగా మేము చేసిన తర్వాత ఒక మంచి పని. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళ నుంచో ఈ టైలింగ్ బాండ్ ప్రాబ్లం ఉండింది. కనంకిన కొట్టాలకు అది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంది. వాళ్ళు మా భూములన్నీ తీసుకోమని గత కొన్ని సంవత్సరాలుగా ఆ ఇష్యూ నడుస్తూ ఉంటే ఆ గ్రామ ప్రజలందరినీ తీసుకుపోయి ఆ యురేనియం యాజమాన్యంతో మాట్లాడి అలాగే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి తప్పకుండా మార్చిలో ఏ సర్వే నెంబర్లతో సహా ఏ వాటిని పేపర్ పబ్లికేషన్ ఇచ్చి ఆ తర్వాత అదంతా ఒక ప్రక్రియ కంపల్సరీ వాళ్ళ భూములు తీసుకొని R&Rలో మన పులివెందుల అర్బన్కు దగ్గరలోనే వాళ్ళకు సైట్ కూడా అలాట్మెంట్ చేసి వాళ్ళకు ఎన్ని భూములు వాళ్ళు అయిపోతాయో ఆ భూములు స్టార్టింగ్లో ఏ రేషియోతో అయితే అక్కడ ఎకరాలు కోల్పోయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారో అదే రకంగా ఉద్యోగాలు ఇచ్చేట్టుగా అదంతా కూడా మాట్లాడడం జరిగింది. ఇది కూడా మేము ఈ సంవత్సరంలో ఒక మంచి పని చేయడం జరిగింది. అలాగే ఇంకోటి రైతుల పరంగా చూస్తే అంకాలమ్మ గూడెంలో ఒక అతను ఫ్రాడ్ చేసినాడని దాదాపు 18 లక్షల రూపాయలు రైతులతో అంతా కలెక్షన్ చేసి అతను బెట్టింగ్ ఏదో యాప్స్లో వాడంతా పోగొట్టుకోవడంతో రైతులంతా తీవ్ర ఆందోళనకు గురై ఆ డబ్బులు ఎలాంటి పరిస్థితుల్లో అంటే గవర్నమెంట్ నుంచి దాని రికవరీ యాక్ట్ ప్రకారం చాలా లేట్ అవుతుంది. అందులోపల మన ప్రాంతానికి చెందిన రైతులు ఎవరు గవర్నమెంట్లో పనిచేసే ఉద్యోగి తప్పు చేసినా కూడా దాన్ని మేము బాధ్యతగా స్వీకరించి అతను వాడుకున్న డబ్బులంతా కూడా మేము అంకాలమ్మ గూడెం అగ్రహారం రైతులకు మేము స్వయంగా చెల్లించడం జరిగింది. ఇది కూడా ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరంలో ఏమేమి చేశాము మనకు సాటిస్ఫాక్షన్గా తర్వాత ఏమేమి జరిగినాయి అనే దానికి తర్వాత ఇవన్నీ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సంతృప్తికరంగా చాలా బాగా ఈ సంవత్సరం గడిచింది. వచ్చే సంవత్సరం కూడా ఇంకా ఇంతకన్నా బాగా ఉండాలని కూడా ఆకాంక్షిస్తూ ఇంకోటి రైతుల ప్రాబ్లం కూడా అప్పుడు 2000కు 3000కు వచ్చిందని అంత రాద్ధాంతం చేశాం. మేము అనేక ప్రెస్ మీట్లో కూడా చెప్పినాం డిసెంబర్ 10 నుంచి ఇది మళ్ళీ సెటరేట్ అవుతుంది అని మేము ఆ రోజు చెప్పిన ప్రకారమే ఈరోజు దాదాపు 18,000 నుంచి మళ్ళీ 22,000 ఉంది. 22,000కు వచ్చింది. అంటే ఒక చిన్న సమస్య ఏదైనా రైతుల పరంగా వచ్చేటప్పుడు దానికి తగ్గ యాక్షన్ తీసుకొని దాన్ని మళ్ళీ పెంచే విధంగా చేయకుండా ఇది గవర్నమెంట్ మీద దోచేసి భయభ్రాంతులు చేసి ఇంకెప్పటికీ రేటు రాదేమో అనేట్టుగా భయభ్రాంతులు సృష్టిస్తే అదేమొస్తుంది చెప్పండి. ఈరోజు ఆ రోజు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి సీఎం గారి దృష్టికి తీసుకుపోతే హార్టికల్చర్ వాళ్ళను నార్త్ సైడ్ పంపించి అక్కడ మార్కెట్లోకి పంపించి మా దగ్గర ఇప్పుడు ఒక వారం 10 రోజుల్లో ప్రధానమైన పంట మళ్ళీ అరటి G9 క్వాలిటీ వస్తూ ఉంది. ఇది మీరు మా దగ్గర తెచ్చుకోండి. హార్టికల్చర్ వాళ్ళను త్రూఅవుట్ రాజస్థాన్ జమ్మూ కాశ్మీర్ ఈరోజు మన పనులు జమ్మూ కాశ్మీర్కి పోతున్నాయి. అరటి జమ్మూ కాశ్మీర్ ఢిల్లీ అక్కడంతా మన హార్టికల్చర్ వాళ్ళని పంపించి వాళ్ళతో నెగోషియేషన్ చేసి మళ్ళీ ఈరోజు 18,000 నుంచి 20,000కి వచ్చినప్పుడు
ఏదన్నా ఒక విపత్కర పరిస్థితితో ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవి ఎప్పుడోసారి మన కర్మ కొద్ది రేట్ డౌన్ అవుతుంది. అప్పుడు రైతులకు ఎట్లా మళ్ళీ దీన్ని సెటరేట్ చేయాలని ఆలోచన చేసి చేయాలి. కానీ తర్వాత వాళ్ళని భయభ్రాంతులు చేసి అదేని ఇదని ఇంకెప్పటికీ రేటు రాదు, ఈ ప్రభుత్వం ఉన్న రేటు రాదని మా మీద దోసేసి ఇట్లా చేయడం అది కరెక్ట్ కాదు. ఈరోజు అద్భుతంగా మళ్ళీ ఆ తర్వాత చీనీ వాళ్ళు చీనీ కానీ అరటి రైతులు ఈరోజు వచ్చి మంచి పంటకు వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఇంకోటి తర్వాత చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఎప్పుడో ఒక 15 రోజుల కిందట ఎప్పుడో చూశాను, మున్సిపల్ ఆయన చైర్మన్ మున్సిపల్ ఇన్ఛార్జి గారంతా పోయి ఆర్డీఓకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమని, పులిందల్లో తాగునీటి సమస్య ఉంది, దీన్ని తీర్చాలా అని. ఇది ఎంత విచిత్రం అంటే, నాకు తెలిసి పులివెందుల నాకు గుర్తొచ్చేలా నుంచి జయమ్మ సర్పంచ్, మళ్ళీ వైఎస్ ప్రకాష్ రెడ్డి సర్పంచ్. పులివెందులలో సర్పంచ్ ఉన్నప్పుడల్లా వాళ్ళే, మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడల్లా వాళ్ళే. గత 40 ఏళ్ళ నుంచి వాళ్ళే పరిపాలన చేసి ఈరోజు తాగునీటి సమస్య ఉంది అని పోయినారంటే సిగ్గులే వాళ్ళకు. ఎవరు పరిపాలన చేసింది 40 ఇయర్స్ నుంచి? అసలు ఇట్లా సలహాలు ఎవడిస్తాడు? ఎవడయా మీకు ఈ సలహాలు ఇచ్చింది? ఏదైనా మంచి సలహా కావాలంటే ఇట్లా కడప రోడ్లో పోతే మెడికల్ హాస్పిటల్ దాటినాక రైట్ సైడ్ మా వాంది ఒకటి ఇల్లు ఉంది, నాకు ఎప్పుడన్నా మంచి సలహాలు ఇస్తాడు రమణ, మన దగ్గరికి పోయి తీసుకోండి. ఎవడే వాళ్ళకి సలహా? 40 ఏళ్ళు మీరు పుట్టినాల నుంచి సర్పంచులు కావండి, మున్సిపల్ చైర్మన్ కావండి, అన్నీ చేసి లాస్ట్కు తాగునీటి సమస్య ఉందని వీళ్ళే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారంటే వీళ్ళని ఏమనాలా? వెదవలనాలా, అమాయకులనాలా? నాకు ఏమనాలా అర్థం కాదు. ఇంకోటి కూడా మీరు బాగా గమనించండి, నాకు ఈ టెక్నిక్ తెలియక సస్తాను ఎన్ని రోజులు. మా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉన్నట్టు నేను జీపుల స్టాండ్ వాళ్ళకు జీపు స్థలం కావాలని ఎలక్షన్లు అడుగుతాను, 10 రోజులకి జీవో తెచ్చిచ్చినారు, ఏది 80 సెంట్లు. అట్లా నేను ఒక కాపు సామాజిక వర్గం అంటే బల్య సామాజిక వర్గం తెచ్చుకుంటే వాళ్ళు ఆ రోజు నన్ను అడిగినారు, ఏది మా బల్యాలకు ఒక బిల్డింగ్ కావాలా, దూరం అవుతుంది అదే. నేను సరేలే ఏదో ఒకటి చేస్తా అంటానే, మళ్ళీ నేను ఏడ చేస్తాను అని చెప్పేసి అంటే ఏదో చెప్తాను చూడు, మనం అట్లా స్టేట్మెంట్ ఇస్తానే ఇట్లా వస్తాయని వైవి సుబ్బాటి దగ్గర పోయి ఎంపీ లాడ్స్ తీసుకొచ్చి దాంట్లో ఎంపీ లాడ్స్ పెట్టి ఇప్పుడు చేసాడు. నాకు కావాల్సింది పులివెందుల డెవలప్మెంట్. అది వైఎస్ఆర్లు చేసినారా మేము చేసినామా అని కాదు. కానీ మీరు పాడాలో కొన్ని వేల కోట్లు విగ్రహాలు కట్టడం తీసేయడం, పేమెంట్ కట్టడం తీసేయడం, ఇట్లా దానిలోకి అంతా వేస్ట్ చేసిన వాళ్ళు నిజంగా నేను బల్య సామాజిక వర్గానికి